ప్రైజ్ ద లార్డ్. తల్లిదండ్రులుగా మనము మన పిల్లలకు ఒక మంచి భవిష్యత్తునివ్వాలని కోరుకుంటాం. ఇహలోకంలో మనము మన పిల్లలకు మంచి చదువు, మంచి బట్టలు, బిడ్డలకు ఒక మంచి బెస్ట్ ఇవ్వాలని మనం కోరుకుంటాం. కానీ తల్లిదండ్రులుగా మనకు ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ దేవుడు మనకిచ్చారు. మనల్ని ప్రేమించి దేవుడు మనకు ఒక బహుమానాన్ని ఇచ్చినప్పుడు దేవుడు మన నుండి ఒక మంచి తనకిన తండ్రి ఆ బహుమానాన్ని ఒక మంచిగా తనకు ప్రయోజనకరంగా ఈ బహుమానాన్ని ఉపయోగించుకోవాలన్న ఒక ఉద్దేశంతో దేవుడు మనకు బహుమానాన్ని ఇచ్చారు. సో మనము ఇహలోక సంబంధంగా మనము బెస్ట్ ఇవ్వాలనేదే కాకుండా ఆత్మీయంగా కూడా మనము పిల్లల్ని పెంచాలి. అది మనము ఒక స్టేజ్లో వచ్చినప్పుడు కాదు, కానీ చిన్న వయసు నందే బాల్యము నుండే బిడ్డల్ని ఆత్మీయంగా మనము బిడ్డల్ని పెంచాలి. బిడ్డలకు మనము దేవుని మాటలు బిడ్డలకు ప్రతి ఒక్క స్టెప్లో మనము చెప్పించాలి. వాళ్ళు అది గైకొని వాళ్ళ జీవితాల్లో అది ఫలింపజేయులాగిన బిడ్డలు త్రోవ తప్పకుండా నడుస్తారు. ఎందుకంటే దేవుడు ఎంతో ప్రేమించి మనకు ఒక బాధ్యతను అప్పగించినప్పుడు మనం త్రోసివేయక ఇంపార్టెంట్ అయిన వాటిని మనము ఇవ్వాలి, కానీ అన్ఇంపార్టెంట్ అయినవి ఇవ్వకుండా బిడ్డలకు మనము బాల్యమంది ఎలాగంటే చిన్నపిల్లలకి మనం ఎలాగైతే వాళ్ళకి ఉగ్గు పోస్తామో అలాగా మనము దేవుడు కార్యములు, దేవుడు చేసిన మేలులు, దేవుడు మన పితరులకు చేసిన ప్రతి ఒక్క మేలులు మనము దేవుడి గురించి బిడ్డలకు ఉగ్గు పోసినట్లు ప్రతి ఒక్క బాటలో ప్రతి ఒక్క అడుగులో బిడ్డలకు మనము దేవుడి మాటలు మనము చెప్పాలి. ఎందుకంటే ఒక తల్లిగా మనకి ఎంతో బాధ్యత ఉంది. ఎందుకంటే బిడ్డల్ని మనము ఆత్మీయంగా మనం ఇంకా గొప్పగా బలపరచాలి. ఎందుకంటే చిన్నప్పటి నుండి మనం తల్లిగా బిడ్డల్ని మనము పెంచినప్పుడు వాళ్ళకి అది పెంచేది కూడా అది ఒక రకమైన ఆత్మీయంగా పెంచేది కూడా అది ఒక రకమైన సేవే. ఎందుకంటే ఆ బిడ్డ పెరిగి పెద్దవాడైనప్పుడు ఆ బిడ్డను లోకానికి ఎంతో ఆత్మీయంగా కాంట్రిబ్యూట్ చేస్తారు. సో వచ్చే జనరేషన్స్కి ఆ బిడ్డ ఒక ఆశీర్వాదకరంగా మారుతారు. ఇప్పుడు రానున్న జనరేషన్కి ఆ బిడ్డ ఒక ఆశీర్వాదకరంగా దేవుని సువార్తకునిగా పనిచేస్తున్నాడంటే దాని వెనక నీ శ్రమ ఉంది, నీ ప్రార్థన ఉంది. నువ్వు ఆ బిడ్డను ఆత్మీయంగా నడిపించడానికి ఎంతో శ్రమపడ్డావు. ఇవన్నీ నీ అకౌంట్లోకి వస్తాయి. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన ఈ రెస్పాన్సిబిలిటీని నువ్వు కరెక్ట్గా చేసావని దేవుడు నీ జనరేషనే కాదు, ఇంకా రానున్న ప్రతి ఒక్క జనరేషన్ని దేవుడు దీవిస్తాడు.